అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో స్వయం పాకంలో ముఖ్యంగా ఇవ్వవలసినవి మరియు ఇవ్వకూడనివి ఏమిటో తెలుసుకుందాం. ఈ పితృపక్షాలలో పితృదేవతల పేరున స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిది. అసలు స్వయం పాకం అంటే ఏమిటి? స్వయం పాకంలో ఏ ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకుందాం. మనం స్వయం పాకం ఇచ్చినప్పుడు మర్చిపోయి కూడా కొన్ని వస్తువులు ఇవ్వకూడదని పెద్దలు చెబుతున్నారు. మరియు స్వయం పాకం ఇచ్చినప్పుడు దానిలో ఈ 3 వస్తువులు పెడితే చాలా శుభప్రదమని, 1000 రెట్లు స్వయం పాకం ఇచ్చిన ఫలం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. స్వయం పాకం అంటే బ్రాహ్మణులు వారంతట వారు వండుకునేదానికి వంటకు సరిపడా సామాగ్రి అని అర్థము. వారు స్వయంగా స్వయం పాకం చేసుకోవడానికి ముఖ్యంగా వంట చేసుకోవడానికి కావలసిన వస్తువులు. ఈ స్వయం పాకం ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇవ్వాలి, లేదా హరిదాసులకు ఇవ్వవచ్చు, మరియు సాధువులకు కూడా ఇవ్వవచ్చు. తినడానికి తిండి లేని వారికి కూడా ఈ స్వయంపాక దానము ఇవ్వవచ్చు అని పెద్దలు అంటున్నారు. పితృదేవతల పేరున ఇవ్వాలి. ఈ పితృపక్షాలలోనే గాక ఏదైనా పుణ్యతిథుల్లో కూడా ఇవ్వవచ్చు. శివరాత్రి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, పర్వదినాల్లో కానీ ఈ స్వయంపాకాన్ని ఇవ్వవచ్చు. ఇప్పుడు చెప్పబోయే వస్తువులను స్వయంపాకంగా ఇచ్చినట్లయితే పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. చెప్పబోయే వస్తువులన్నీ ఒక సంచిలో కానీ, ఒక తట్టలో కానీ పెట్టవచ్చు. మొట్టమొదటగా పెట్టవలసినది బియ్యము. బియ్యమును చాలామంది కొద్దిగా ఇస్తారు. అలా కాకుండా 1 కిలో బియ్యమైనా ఇవ్వాలి. ఎందుకంటే మనము ఇచ్చిన బియ్యము వారందరికీ ఒకరోజు తినడానికి సరిపడా ఉండాలన్నమాట. బ్రాహ్మణుడు, అతని భార్య, పిల్లలు ఒకరోజు మొత్తము తినడానికి సరిపడా స్వయం పాకము ఇవ్వాలి. ఇలా కాకుండా శాస్త్రానికి కొన్ని బియ్యము ఇవ్వకూడదు. రెండవది కందిపప్పు లేదా పెసరపప్పు. దీనిని 1/2 కిలో ఇవ్వాలి. వారు ఆ రోజు సాంబారు చేసుకోవడానికి. తర్వాత 3వ వస్తువు బెల్లము. బెల్లము ఒక పెద్ద ముక్కను కానీ, వారికి సరిపడేటట్లు ఒక చిన్న ముక్కను కానీ పెట్టవచ్చు. వారికి ఆ రోజు సరిపడేటట్లు పెడితే సరిపోతుంది. 4వ వస్తువు చింతపండు. దీనిని కూడా వారికి సరిపడేటట్లు స్వయం పాకంలో పెట్టాలి. ఆ తర్వాత కల్లుప్పు. ఇది చాలా శ్రేష్టమైనది, సముద్రంలో పుట్టినది. అందువలన దీనిని కూడా స్వయం పాకంలో పెట్టాలి. మనం ఉప్పు లేకుండా ఏ వంట చేసుకోము కదండి. కానీ చాలామంది స్వయం పాకంలో ఉప్పు పెట్టరు. ఉప్పు ఇవ్వడం చాలా శుభప్రదము. ఉప్పును స్వయం పాకములో పెట్టి దానం చేసినట్లయితే ఒకవేళ అప్పులు ఉన్నవారికి అవి తగ్గుముఖము పడతాయి. బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదము. కానీ ఉప్పును ఒక్కటే మనము బ్రాహ్మణులకు ఇచ్చినట్లయితే వారు దానిని తీసుకోరు. స్వయం పాకంతో పాటు ఉప్పును ఇచ్చినట్లయితే తీసుకుంటారు. కొంచెము కారం పొడి, చిన్న నెయ్యి ప్యాకెటు. కారం పొడైనా పెట్టవచ్చు, లేదా పచ్చిమిర్చైనా కారం పొడైనా పెట్టవచ్చు. ఇది వీలు లేకుంటే ఎండుమిరపకాయలు కూడా పెట్టవచ్చు. కొందరు మిరపకాయలు కారం పొడి పెట్టవద్దని చెబుతారు. కానీ అవి లేకుండా వారు ఎలా వంట చేసుకుంటారు? మరొక వస్తువు, ఒక చిన్న ప్యాకెటు ఆవాలు, తర్వాత కూరగాయలు. వారికి ఒక రోజుకు సరిపడా ఉండాలి. మంచిగా ఉన్నవి, పాడుగానివి బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఒకవేళ అవి సరిగా లేకుంటే వారు వాటిని వాడరు. అందువలన మనకు కానీ పితృదేవతలకు కానీ ఏ పుణ్యఫలము రాదు. అంటే ఫ్రెష్గా ఉన్నవాటిని, తాజాగా ఉన్నవాటిని
స్వయం పాకంలో పెట్టి దానం చేయాలి. బియ్యము మరియు తాజాగా ఉన్న కూరగాయలు ఇవ్వాలి. ఆకుకూరలు, బీన్సు, ఆలుగడ్డలు, టమాటాలు, గుమ్మడికాయ మరియు నూనె ప్యాకెట్ కూడా ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు దానం చేస్తే చాలా శుభప్రదము. మరియు అరటి పండ్లు, శక్తి లేని వారు కనీసం 2 అరటి పండ్లైనా ఇవ్వాలి. మరియు తాంబూలం అంటే తమలపాకులు, వక్కలు, దక్షిణ 100 రూపాయలు, 1 రూపాయి కాయిన్ పెట్టాలి. ఆరెంజ్ కానీ యాపిల్ కానీ 2 పండ్లను కూడా పెట్టాలి. వీటిని స్వయం పాకంలో పెట్టడం చాలా ముఖ్యము. దీనిని దక్షిణ తాంబూలమని మరియు పూర్ణ తాంబూలమని పిలుస్తారు. ముఖ్యంగా స్వయం పాకంలో పెట్టకూడని వస్తువులు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మరియు సున్నము. ఎందుకంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు బ్రాహ్మణులు తినరు. ఈ 3 వస్తువులు స్వయం పాకంలో పెట్టకూడదు. స్వయం పాకంలో పెట్టవలసినవి ముఖ్యమైనవి: కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయను స్వయం పాకంలో పెట్టి దానం ఇచ్చినట్లయితే బ్రహ్మాండం మొత్తం దానం ఇచ్చిన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇవ్వవలసినది మరి ఒకటి గుమ్మడికాయ. ఇది దానం చేయడము చాలా శుభప్రదము. ఇది బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనది. ఇక మరి ఒకటి, దీనిని స్వయం పాకంలో పెట్టి దానం ఇచ్చినట్లయితే 1000 సార్లు స్వయం పాకం దానం ఇచ్చిన పుణ్యఫలం వస్తుందని పెద్దలు అంటున్నారు. అది ఏమిటంటే చాలా సులభమైనది: తులసి దళము. ఈ తులసి దళము కృష్ణునికి చాలా ఇష్టమైనది. ముఖ్యంగా తులాభారంలో సత్యభామ ఎన్ని బంగారు ఆభరణాలు పెట్టినా ఏవి పెట్టినా కానీ తులాభారము సరికాదు. ఒక్క తులసి దళం వేసినంత మాత్రాన తులాభారంలో కృష్ణ పరమాత్ముడు క్రిందికి వస్తాడు. అంత పవిత్రమైన తులసి దళమును ఏ రోజు స్వయంపాకం దానం ఇవ్వవలసి వచ్చినా అందులో ఒక తులసి దళం వేస్తే చాలా శుభప్రదము. తులసి దళం వేసి స్వయంపాకం దానం చేయడం వల్ల ఫలితము ఎక్కువగా వస్తుంది. మరియు స్వయంపాకంలో పాల ప్యాకెటు, పెరుగు ప్యాకెట్ కూడా వేయవచ్చు. కొందరు వీటన్నిటిని ఇస్తార్లో పెట్టి దానం చేస్తారు. మనం ప్లేట్లో పెట్టి దానం చేస్తే మన ఇష్టం ఉంటే ప్లేట్ని తీసుకోవాలి, లేదా వాటిని ఒక బ్యాగులో పెట్టి బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఈ విధముగా స్వయంపాక దానాన్ని పితృపక్షాల్లో కానీ పుణ్య కార్యాలలో కానీ మీరు దానం ఇవ్వడం చాలా శుభప్రదం. ముఖ్యంగా ఫ్రెష్వి ఇవ్వాలి. పనికిరానివి ఇస్తే వాళ్ళు పాడేస్తారు. కనుక ఎవరి స్తోమతను బట్టి వారు ఇచ్చుకోండి. కొందరైతే బ్రాహ్మణులను ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి ఇస్తారు. కొందరు వారు ఉన్న చోటికి వెళ్ళి ఇస్తారు. వారి యొక్క ఆశీర్వాదము తప్పనిసరి తీసుకోవాలి. బ్రాహ్మణుల పాదాలకు నమస్కారం చేయాలి. ఈ విధముగా స్వయంపాకం దానం ఇవ్వడం వలన పితృదేవతలు చాలా సంతోషపడతారు. మనను, మన కుటుంబమును ఆశీర్వదిస్తారు. ముఖ్యంగా స్వయంపాకంలో ఈ 3 తప్పనిసరి దానం చేయండి. మొదటిది కొబ్బరికాయ, రెండవది గుమ్మడికాయ, అతి ముఖ్యమైన మరొక వస్తువు తులసి దళము. మరియు స్వయంపాకములో పెట్టకూడని 3 వస్తువులు ఉల్లిపాయలు, ఎల్లిపాయలు మరియు సున్నము. ఈ 3 స్వయంపాకంలో పెట్టి ఇవ్వడం అంత మంచిది కాదు అని పెద్దలు చెబుతున్నారు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు స్వయంపాకము ఇచ్చే బ్రాహ్మణుణ్ణి అడిగి ఇవ్వండి. మరి ఒక వస్తువు, వాళ్ళు స్వీటు చేసుకోవడానికి చక్కెర లేదా బెల్లము ఒక సాబ్ధాన్ ప్యాకెటు ఇవ్వవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.